హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాబాణాలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు చిన్న వ్లాగ్. చాలామందికి సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకోవాలి, ఎలా ఏంటి అనేది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. నేను చెప్తూనే ఉంటాను, కానీ ఒకసారి వీడియోలో షేర్ చేస్తే మీకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుందని. ఎందుకంటే నేను ఈరోజు చాలా మొక్కల్ని మట్టి కలిపి మళ్ళీ అవన్నీ కూడా రిపోర్ట్ చేయబోతున్నాను. అలాగే పాత మట్టి ఏదైతే ఉందో దాన్ని కూడా అందులో కలుపుతున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో అలా చేస్తేనే మనము ఎప్పటికీ ఇలా ఫ్లవర్స్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు గులాబీలు అయినా సరే చక్కగా పూస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇవి అయిపోగానే ఇలా సైడ్కి మొగ్గలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, మనం గులాబీలో కూడా చూడొచ్చు చక్కగా మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో. అసలు గార్డెన్లో పువ్వులు ఉంటే కనుక ఆనందమే వేరే అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి నిత్యమల్లి అంటారు. కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి ఇందులో. అండ్ ఇంకా అంటే మనకి ఫ్లవర్సే కాదండి, మోస్ట్లీ మనం ఏది పండించాలన్నా, కూరగాయలైనా సరే, మనం అలాగే పండ్లైనా సరే చక్కగా ఇలా ఎక్కువగా మనం తీసుకోవాలంటే మట్టి ఎప్పుడు కూడా మనము సారవంతం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మొక్క చూసారు కదా, చూడండి, ఇది మొత్తం ముడత వచ్చింది. చూడండి, ఆకు ముడత వచ్చింది తెగుల్లాగా. ఇది గులాబీ మొక్క. సో మళ్ళీ ఇక్కడ మనం చూస్తే ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి, అలాగే ఇక్కడ చిన్నగా మొగ్గలు కూడా వస్తున్నాయి. మనం ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో మొక్క మళ్ళీ చిగురిస్తూనే ఉంటుందండి. అలాగే ఇక్కడ చూడండి, ఎల్లో కనకాంబరాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చక్కగా పోస్తున్నాయో. మొక్క నిండుగా చిన్న చిన్న కుండీల్లోవే ఇవన్నీ. ఇక్కడున్న గులాబీ కూడా ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత బాగుందో అసలు గార్డెన్లో. అలాగే మా ద్రాక్ష మొక్కకు కూడా మీరు ఒకసారి ఎన్ని గ్రేప్స్ ఉన్నాయో చూడొచ్చు. జస్ట్ మీకు అంటే సాయిల్ మిక్సింగ్ చేసుకుంటే మనకు లాభం ఏంటో చెప్తున్నానండి. మొక్కలు చాలా చక్కగా అంటే పెరుగుతూ ఉంటాయి. అలాగే వాటికి ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా మనము చక్కగా తీసుకోవచ్చు అనమాట. సో అద్భుతంగా అన్నీ ఒకేసారి కలర్ చేంజ్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. కానీ కొన్ని అయితే పక్షులు అయితే తినిపోతున్నాయి. అలాగే నేను మా గార్డెన్లో వరుసగా బీరకాయలు అయితే చాలా అంటే చాలా హార్వెస్ట్ చేశానండి ఇప్పటిదాకా. మీకు జస్ట్ ఇందులో ఒకటి ఉంటే చూపిస్తున్నాను. ఇలా నేను అన్నీ కూడా కూలర్ టబ్స్లో వేసి పెంచుకుంటున్నటువంటి మొక్కలు అనమాట ఇవన్నీ కూడా. ఇది బాగా హార్వెస్ట్కి వచ్చేసింది. ఇదైతే మా పప్పాయ చెట్టు అనమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఈ మొక్కకైతే నేను ఇంతున్నప్పటి నుంచి తీసుకుంటున్నానండి. కింద నుంచి కూడా అంటే మొక్క పెరుగుతూ ఉంది. మంచి మొక్క అయితే తెచ్చుకున్నాను నేను. సో చక్కగా ఈ చెట్టు అయితే చాలా బాగా పెరిగింది. చాలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. సో దీనికి అంతటికి నేను మీకు పంపిస్తున్నానండి ఒక కాంబోలో. కొన్నేమో అందులో వచ్చే బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట మీకు. అండ్ అలాగే ఇప్పుడు నేను ఎలా కలుపుతానో మీకు చూపిస్తాను. మీరు ఇలా అన్ని మొక్కలకి మట్టి కలిపి చూసి సాయిల్ మిక్సింగ్ చేసుకొని ఇలా మొక్కలు పెట్టేయండి. మంచి కంటైనర్స్ ఇవ్వండి, వారం ఫెర్టిలైజర్ ఇవ్వండి. మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. ముందుగా మనము పాత మట్టిని బాగా ఎండబెట్టాలండి. పాత మట్టిని ఎండబెట్టి ఇంకా మీకు ఒకవేళ కుదిరితే కనుక కొద్దిగా కొత్త మట్టి కూడా దాంట్లో కలుపుకోండి. అండ్ అందులోనే మనము కోకోపీట్, తర్వాత వర్మీ కంపోస్ట్ అన్నీ కూడా సమపాలలో కలుపుకోవాలి. సో ఇవన్నీ కూడా మేము ఒక 2-3 డేస్ నుంచి ఇలా పోసి పెట్టాము. బాగా ఎండిపోయేటట్లు అనమాట, బాగా కలిసిపోతుంది. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మట్టి బాగా మిక్స్ అవుతుంది. కొద్దిగా అప్పుడప్పుడు మనం కొంచెం వాటర్ కూడా చల్లుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కలిపేటటువంటి బయో ఫెర్టిలైజర్స్ మట్టిలో కలుపుకోవటానికి టీ పవర్ అంటే ట్రైకోడర్మా అనమాట. మనం ఇందులో ట్రైకోడర్మా, తర్వాత సూడోమోనాస్, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫెర్టిలైజరు, అలాగే ఆల్ మిక్స్ కేక్
అండ్ మా దగ్గర దొరికేటటువంటి బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అండ్ వీటితో పాటు వ్యామ్ ఏంటంటే రూట్స్ బాగా స్ప్రెడ్ అవ్వడానికి, అంటే చక్కగా రూట్ సిస్టమ్ ఎప్పుడైతే బాగా స్ప్రెడ్ అవుతుందో మొక్క వేర్లు బలంగా ఉన్నప్పుడు మొక్క అనేది చాలా బలంగా ఎదుగుతుంది. ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా దానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మోనా పవర్ అంటే ఏంటంటే సూడోమోనాస్ అనమాట. సూడోమోనాస్ కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం మట్టిలో కలపడం వల్ల మట్టి అనేది చాలా సారవంతం అవుతుంది. అంటే ఫ్లవర్స్ బాగా రావడానికి వీటన్నిటి కోసం మనము సీవీడ్ ఫెర్టిలైజర్స్ అంటే ఇవి గ్రాన్యూల్స్, ఇవి కూడా కొద్దిగా మనం అందులో కలుపుకోవచ్చు. కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ పోయింటాయి కదండి పాత మట్టిలో. సో దానికోసం మనం మళ్ళీ మట్టిలో కలుపుకుంటాం అనమాట. అండ్ అలాగే ఇది బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదైతే నేను ఎక్కువ వేస్తాను. ఒక 1 kg దాకా కలుపుకుందామని తీసుకొచ్చాను. అలాగే ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. అండ్ వీటితో పాటు ఏవైనా నెమటోడ్స్ అవి రాకుండా కూడా మనము ఇంకా మెటార్జియము ఇవన్నీ కూడా అందులో కలుపుకోవచ్చు అనమాట. సో ముందుగా కలుపుకునే ముందు మనం ఇలాగా మట్టిని చక్కగా కుప్పగా చేసుకొని ఒకసారి మట్టిని మాత్రమే మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు ముందుగా నేను ఇందులో బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ వేస్తున్నాను. ఇవి స్లో రిలీజ్ అవుతాయి అన్నమాట, ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా. అందుకని ఇది 1 kg వేస్తున్నాను. ఇవి న్యాచురల్ అండ్ అలాగే ఆర్గానిక్ కాబట్టి ఎక్కువైనా కూడా మనకు మొక్కకి ఎలాంటి హాని జరగదు కాబట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో స్లోగా మట్టిలో నుంచి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో బాగా మిక్స్ చేసుకోవడానికి మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో 1 kg అయితే ఇందులో వేసాను. అలాగే నెక్స్ట్ నేను ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్. ఇది ఏంటంటే మొక్క అనేది బలంగా ఎదగటానికి, అంటే మొక్కకి చుట్టూ ఉన్నటువంటి ఆకులు కానీ రూట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎదగటానికి మనము ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ వేసాము. అలాగే ఇప్పుడు బనానా మిక్స్ ఫెర్టిలైజర్ వేస్తున్నాము. సో ఇదేమో ఫ్లవరింగ్ రావడానికి. ఫస్ట్ మనం వేసిందేమో ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ ఏంటంటే మొక్క పెరిగినప్పటి నుంచి మనము గ్రోత్ బాగా చూడాలి కదా. కాయ సైజు కానీ అలాగే పండ్ల సైజు కానీ ఆకులు కానీ తర్వాత బ్రాంచెస్ కానీ బాగా రావడానికి మొక్కకు బలాన్ని ఇవ్వడానికి మనము ఇవన్నీ కూడా వేస్తాం. వీటితో పాటు కొన్ని బయో ఫెర్టిలైజర్స్ కూడా వేస్తామండి. ఇప్పుడు ట్రైకోడర్మా, ఈ ట్రైకోడర్మా తర్వాత వ్యాము, సూడోమోనాసు, తర్వాత మన దగ్గర దొరికేటటువంటి మెటార్జియము ఇవన్నీ ఏంటంటే చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి ఇందులో, బయో ఫెర్టిలైజర్స్ అలాగే బయో పెస్టిసైడ్స్ అనమాట. ఇవి మొక్కకి ఎలాంటి హామ్ చేయవు, అలాగే మంచి న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అండ్ మొక్కకి హామ్ చేసేటటువంటి ఏవైనా పురుగులు కానీ నెమటోడ్స్ కానీ గాజు పురుగులు కానీ ఇంకా శంకు పురుగులు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయని చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ఏం చేయాలి అని. ఇవన్నీ మనము ముందుగానే మట్టిలో రాకుండా ఉండాలంటే కనుక ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇందాక చూపించినట్టుగా మీకు ట్రైకోడర్మా తర్వాత వ్యాము, కాకపోతే చూసారు కదా మీరు ఇవి కొద్దిగానే వేస్తున్నాను, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 kg ప్యాకెట్ ఈ మట్టికి అవసరం లేదనమాట. కొద్దిగా ఒక 1/4 కిలో లేదా 2 గుప్పెళ్ళ మందం వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ తర్వాత ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవి మాత్రం 1 kg వేసాను. ఇప్పుడు మేము ఇచ్చేటటువంటి కాంబో ప్యాక్లో మీకు నేను ఇప్పుడు లిస్ట్ కూడా పెడతానండి డిస్క్రిప్షన్లో. ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు మీరు ఈ వ్యాము, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవన్నీ సపరేట్గా కొనుక్కోవాలంటే మీకు చాలా మనీ అవుతుంది. కాబట్టి ఇలా కాంబోలో తీసుకుంటే మీకు మీ గార్డెన్కి సరిపోయేంత మీకు వచ్చేస్తుంది కదా. సో కాబట్టి మీరు ఇవి ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా దీన్ని తీసుకొని మీరు మొక్కలను అయితే మళ్ళీ మట్టి కలుపుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది సూడోమోనాసు, మోనా పవర్ అంటారు, అది కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మట్టి అనేది కలుపుకొని కుండీల్లో నింపుకోవాలి. కుండీల్లో నింపుకొని ఒక 2-3 రోజులు అలాగే పెట్టి వాటర్ మనము పైన చల్లుతూ ఉంటే అదంతా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇమీడియట్గా రీపాటింగ్ చేయడం కానీ లేదా విత్తనాలు వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఓకే, సో మేమైతే ఇలా మిక్స్ చేసేసుకున్నామండి. మొత్తం మిక్స్ చేసి మళ్ళీ కుండీల్లో నింపుకొని అలా పక్కన పెట్టి మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత అప్పుడు మొక్కలు అంటే పూల మొక్కలు తర్వాత కొన్ని కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టడం అయితే చేసాము.
ఎప్సమ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కువ అయితే వేయకూడదు, చాలా లైట్గా వేసుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ ఎక్కువ అయినా కూడా మొక్కలు చనిపోతాయి. అయితే ఎప్సమ్ సాల్ట్ వలన ఏంటంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది మొక్కలకి. అండ్ కొద్దిగా సీవిడ్ గ్రాన్యూల్స్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఫ్లవరింగ్ కోసమే. కొంచెం మనము సీవీడ్ వేసుకుంటే ఇవి బాల్స్ ఏంటంటే డైల్యూట్ అవ్వటానికి, మట్టిలో కలిసిపోవటానికి కొద్దిగా టైం పడుతుంది, కాబట్టి స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా మొక్కకు పోషకాలు ఎప్పటికీ అందుతూ ఉంటాయి, కాబట్టి మొక్కలు అనేవి చాలా బలంగా ఎదుగుతాయి. అండ్ ఇంకా మనం జస్ట్ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారో 10 డేస్కి ఒకసారో మళ్ళీ మీరు ఆల్ మిక్స్ కేకు, బనానా మిక్స్, జీవామృతము, పంచకవ్య ఇలాంటివి స్ప్రే చేసుకుంటూ మొక్క మొదల్లో పోస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కొన్ని పూల మొక్కలు అయితే తెచ్చుకున్నాను నేను. చూసారా, ఇలా కుండీల్లో నింపుకున్నాం మట్టి ఇదంతా. ఇది నింపేసి రోజు వాటర్ చల్లుతూ ఉంటే ఒక 3-4 డేస్ అయిన తర్వాత మట్టి ఇలా తయారైందండి. సో ఇందులో ఇప్పుడు మేము ఈ కొంత పార్ట్ నేను నింపేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇది ఇంకోసారి చేసాం కాబట్టి. సో రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా మనము ఇలా మొక్కల్ని తీసుకొచ్చి నర్సరీలో రిపోర్టింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. దాంట్లో మనం మట్టి ఆల్రెడీ మనము తడిపి ఉంచాం కాబట్టి మంచి ఫర్టిలైజర్ కదా. సో మొక్కలు అయితే హ్యాపీగా నవ్వుతూ మంచిగా నిగనిగలాడుతూ షైనీగా అండ్ ఫ్లవర్స్ కూడా మంచి కలర్లో వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మొక్కలన్నీ కూడా ఒక 2-3 మొక్కలు మీకు షేర్ చేస్తున్నాను నేను. ఇది సో ఈ కాంబో ప్యాక్ కావాలంటే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అలాగే మీరు jyotinaturals.comకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సపరేట్గా కొనుక్కుంటే దాదాపుగా మీకు 3000, 2600 అట్లా బిల్ అవుతుంది. అదే కాంబోలో తీసుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే వచ్చేస్తాయి. కాబట్టి మీరు హ్యాపీగా ఇలా తీసుకొని మొక్కలను అయితే రిపోర్టింగ్ చేసుకోవచ్చు. పాత మట్టిలో మీరు కలుపుకొని ఇలా సాయిల్ని కొత్త మొక్కలు తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు. కూరగాయ మొక్కలైనా పండ్ల మొక్కలైనా దేనికైనా మీరు ఈ సాయిల్ని డైరెక్ట్గా ఒక గిన్నెలో తీసుకొని కూడా మీరు ఏదైనా ఒక బకెట్లో కూడా తీసుకొని అన్ని మొక్కలకు కొద్దిగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఎన్ని కుండీలు ఉన్నాయి చూసారు కదా, ఈ కుండీలన్నిట్లో కూడా ఇప్పుడు నేను మొక్కలను పెడతా. ఇదేమో పారిజాతం మొక్క, చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది హైబ్రిడ్ మొక్క అని చెప్పారు. అంటే చిన్నగానే ఉంటుందంట మొక్క, కానీ ఫ్లవర్స్ మాత్రం ఎప్పటికీ వస్తుంటాయి అని చెప్పారండి. చాలా ఇష్టంగా తెచ్చాను, అందుకే కొద్దిగా బకెట్ సైజ్ ఉన్నటువంటి కంటైనర్ అయితే ఇచ్చాను దీనికి. బాగుంది కదా, హెల్తీగా ఉంది కదా. సో అదనమాట ఈరోజు లాగ్. నేను మొక్కలు తెచ్చాను, పాత మట్టిలో మళ్ళీ పోషకాలన్నీ కలుపుకొని నేను మొక్కలు అయితే పెట్టేశాను. వీటి కోసం ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అలాగే మీకు చక్కటి రిజల్ట్ని అయితే ఇస్తాయన్నమాట. ఓకే, సో ఏదైనా పాత మట్టి ఉంటే ముందుగా ఎండబెట్టేసి ఆ ప్రొసీజర్ అంతా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.